హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్. ముందుగా ఎవరైనా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే మేమైతే పూరిలో ఉన్నామని చెప్తున్నాను కదండి. ఇది ప్రసిద్ధిగాంచిన మన ఇండియాలోనే చాలా ప్రసిద్ధిగాంచిన పురాతనమైన పూరి జగన్నాథుని యొక్క ఆలయం అండి. ఎప్పటి నుంచో వ్లాగ్ తీయాలనుకుంటున్నాం. మేము కూడా చిన్నపిల్లలతో కుదరక చాలా రోజుల తర్వాత అయితే జగన్నాథ్ టెంపుల్కి అయితే మేము దర్శనం కోసం అయితే వచ్చామండి. ఆ స్వామి దర్శనం చేసుకోవడం మాకైతే చాలా ఆనందంగా ఉంది. అలానే మీకు కూడా ఈ స్వామి యొక్క ఈ టెంపుల్ యొక్క రహస్యాలు విశిష్టతలు మనకి అంటే సైన్స్కి అంతు చెక్కని ఎన్నో రకాలుగా ఉన్నాయి కదా. చాలా వ్లాగ్స్లో కానీ మనం దేంట్లో గూగుల్లో కానీ ఎక్కడ కొట్టినా మనకి ఈ గుడి యొక్క రహస్యాలు అనేవి చాలామంది వివరిస్తూనే ఉంటారు. ఇక్కడ టెంపుల్కి వచ్చిన తర్వాత కూడా ఈ గుడి యొక్క విశిష్టతలు ఏంటి, ఈ గుడి యొక్క ప్రాచీన్యత, ఇదంతా మొత్తం అంతా ఇక్కడ ఉన్న పూజారులు వాళ్ళు ఉంటారు చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి. హిందీలో, ఒరియాలో, ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అమౌంట్ కానీ మనం పే చేసినట్టయితే గుడి గురించి తెలుసుకోవచ్చు. ఎంతమంది ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకున్నారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మాదైతే శ్రీకాకుళం. మేము ప్రెజెంట్ 5 ఇయర్స్గా పూరిలోనే ఉంటున్నాం. ఈ స్వామి దర్శనానికి మేము ఎప్పుడు వీలైనా తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకుంటాం. ఈ జగన్నాథ స్వామి దర్శనం ఇక్కడ ఈ రోజు ఆ రోజు అని కాదు, సంవత్సరం పొడవున ప్రతిరోజు జనాలు ఇలానే మనకి అవుట్ ఆఫ్ నుంచి కూడా, ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా వస్తూ ఉంటారు. చాలా జనాలు వస్తారు. చాలామంది దర్శించుకోవడానికి చాలా దూరం నుంచి వస్తారు. ఈ స్వామి అంత ప్రత్యేకంగా మనకి పురాతనం నుంచి వచ్చింది. మనకి శంకరాచార్యులు 4 దిక్కుల్లో 4 గుళ్ళను నిర్మించారు కదా. అందులో ఈ పూరి జగన్నాథ ఆలయం ఒకటి. అందరికీ తెలిసే ఉంటుంది, తెలియకపోతే ఉపయోగపడుతుంది. మనకి చూసారు కదా, గుడి పైన శ్రీచక్రం అనేది ఉంటుంది. ఆ శ్రీచక్రం మనం దూరం నుంచి చూస్తే ఏ వైపు నుంచి చూసినా కూడా మనకి ఒకేలా కనిపిస్తుంది. మనం ఏ వైపు నుంచి చూస్తే ఆ వైపు తిరిగి ఉండేలా కనిపిస్తుంది. మరి గుడి లోనకి వెళ్ళి దగ్గరగా చూస్తే అలా అనిపించదు, కొంత డిస్టెన్స్ నుంచి అయితే అలా అనిపిస్తుంది. ఈ గుడి లోనకైతే దర్శనం ఫ్రీ, ఎటువంటి ఛార్జ్ చేయరు. అలానే లోన్కి కెమెరాలు కానీ మొబైల్స్ కానీ ఎటువంటివి అలౌ చేయరు. చెప్పులు, మొబైల్స్ అన్నీ బయట స్టాండ్స్ ఉంటాయి, బయట పెట్టి వెళ్ళిపోవాలి. ఇలా బయట ఓపెన్ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఏవైనా వీడియోస్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. లోనకి వెళ్ళి దర్శించుకుంటే చాలా బాగుంటుంది. ఈ స్వామి ప్రత్యేకత ఏంటంటే మనకి ప్రతి విగ్రహం రాతితో శిల్పాలు చేస్తారు కదా. ఈ స్వామి యొక్క మూర్తులను కర్రతో చెక్కబడి చేస్తారు. అందుకే ఈ స్వామి మన భారతదేశంలోనే చాలా ప్రత్యేకగాంచిన గుడి. అలాగే ఇలాంటి మూర్తులు ఎక్కడా తయారు చేయరు, చెక్కతో తయారు చేస్తారు. ఇంకా పూర్తిగా డీటెయిల్గా మాకు ఎంతైతే మేము చాలామందికి కనుక్కొని చెప్తున్నానో ఈ విధంగా చెప్తున్నానండి. ఇంకా మీకు పూర్తిగా కావాలంటే మనకి టెంపుల్ యొక్క ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. తప్పకుండా మీరు చూడండి. నాకు వీలైనంత వరకు తెలుసుకొని ఇక్కడ వాళ్ళకి కనుక్కొని చెప్పడం జరుగుతుంది. అయితే తర్వాత మనకి పైన గుడి పైన జెండా ఎగురుతుంది కదా రెడ్ కలర్లోకి. ఆ జెండా అనేది గాలికి ఏ వైపు కాకుండా గాలికి వ్యతిరేక దిశలోనే ఎగురుతూ ఉంటుంది. ఇది ఒకటి తప్పకుండా గమనించాలి. అలానే మనం గుడి లోనకి వెళ్ళిపోయిన తర్వాత సముద్రం చాలా దగ్గరలో ఉంటుంది గుడికి. మనకి ఆ సముద్రం యొక్క అలల చప్పుడు కానీ, మనకి కెరటాల చప్పుడు కానీ గుడి లోనకి సింహద్వారం లోనకి పెట్టిన తర్వాత మనకు అస్సలు ఎటువంటిది వినిపించదు. మేమైతే బైక్ మీద వెళ్తున్నాం. మాకు ఇక్కడ కొంచెం దగ్గరగానే ఒక 3 to 4 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంది. యాక్చువల్లీ ఈ గుడికి ఏంటంటే ఒక 1.5 ఇయర్ నుంచి మొత్తం వర్క్ అనేది అవుతుంది, రీమోడలింగ్ చేసుకుంటూ వస్తున్నారు. దానివల్ల కొంచెం అక్కడక్కడ పని అవుతూనే ఉంది. చాలా బాగా చేస్తారు. ఇంకా 2-3 ఇయర్స్లో మేబీ కంప్లీట్ అయిపోతుందని చెప్తున్నారు. మనకి తెలియదు ఎంతవరకు అనేసి. మేమైతే దర్శనం చాలా బాగా చేసుకున్నాం. లోన ప్రసాదం దొరుకుతుంది. ప్రసాదాన్ని వబడా అంటారు. జగన్నాథ స్వామికి ప్రసాదం పెట్టి ఆ తర్వాతే మనకి లోపల ప్రసాదం అమ్మడం అనేది జరుగుతుంది. ఈ ప్రసాదంలో జగన్నాథ స్వామికి ప్రతిరోజు 56 రకాల వంటకాలతో ప్రసాదం అనేది పెడతారు. మేమైతే ఫ్యామిలీ మొత్తం వచ్చాము. నేను, మా హస్బెండ్, మా పాప, మా బాబు అందరం వచ్చాము. లోన కొంచెం ఏంటంటే మనకి బయట నుంచే వే ఉంది, బయట నుంచే లైన్గా వదులుతారు. ఇక్కడ సిస్టమ్ ప్రకారం ఇక్కడ వదులుతారు. మనకి గుడికి దర్శనానికి అయితే ఎటువంటి ఛార్జ్ అయితే లేదండి, చాలా ఫ్రీ దర్శనమేని.
గుడి బయట చూస్తున్నారు కదా, మనకి మనుషులైతే ఫుల్గా ఉంటారు. మొక్కలు ఇవన్నీ కూడా ఈ మధ్యనే ఇచ్చేస్తున్నారు. బయట మనకి సింహద్వారం నుంచి మొత్తం 4 ద్వారాలు, సింహద్వారం నుంచి మెయిన్ ద్వారం అనమాట మనకి దర్శనం వెళ్ళడానికి. ఈ చుట్టుపక్కల మొత్తం షాప్స్ ఉంటాయి. ఇంతకు ముందు రోడ్డు మీద కూడా చాలా రకాల షాప్స్ ఉండేవి, తీయడం అనేది జరిగింది. ఇక్కడైతే మేమేంటంటే బైక్ అనేది పార్కింగ్ చేయడానికి ప్లేస్ ఇచ్చారు. ఇక్కడ కొత్తగా మొత్తం వర్క్ అవుతుందని చెప్పాను కదా, ఇక్కడ ఒక కొంచెం ప్లేస్ అయితే బైక్ పార్కింగ్ చేయడానికి ఇచ్చారు. అక్కడ బైక్ పార్కింగ్ చేసుకొని మనము దర్శనంకి వెళ్ళొచ్చు. తర్వాతనే మా పిల్లలు చూడండి, ఇక్కడైతే అల్లరి అయితే మామూలుగా లేదు. ఇక్కడ బైక్ దగ్గర 2 పిల్లలతో అయితే చాలా కష్టం కదా, చిన్నపిల్లలతో ఇలానే ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అల్లరి చేస్తారు, ఇది కావాలి అది కావాలని గోల్ చేస్తారు. ప్రతిదీ చూసిన వల్ల ఇది కొనండి అది కొనండి అంటూ ఉంటారు. మనం నచ్చజెప్పి కొంచెం వాళ్ళకి సాటిస్ఫై చేసేయడమే కదా. జగన్నాథ స్వామి టెంపుల్కి ఎవరైనా ఇప్పటి వరకు రాకుంటే తప్పకుండా ఒకసారైనా వచ్చి దర్శించుకోండి. చాలా టెంపుల్, చాలా పాత కాలం నుంచి, మనకు పురాతనం నుంచి అప్పుడు నుంచి ఉన్న టెంపుల్. మన భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన టెంపుల్లో ఇది ఒకటి మనం తప్పకుండా చెప్పొచ్చు. మేమైతే దర్శనం చేసుకున్నాం. లోనకి వెళ్ళిన తర్వాత దర్శనం ఇదంతా అవ్వడానికి 1 to 1.5 hours పడుతుంది. మనం దర్శనం భోజనం అన్నీ చేస్తాం కదా, లోన తప్పకుండా ప్రసాదం తినాలి. ఆ స్వామి యొక్క ప్రసాదం చాలా ప్రీతికరంగా చాలా బాగుంటుంది. దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రసాదాన్ని తినేసి మనం బయటకు వచ్చేస్తే చాలా మంచిది. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, గుడి 4 వైపులా మొత్తం మేమైతే వీలైనంత వరకు కొంచెం వీడియో అనేది తీసాను. మరి లోనికి అలౌ చేయరు. తప్పకుండా టెంపుల్కి వస్తే చాలా బాగుంటుంది, చాలా ఫీసెన్స్గా ఉంటుంది కూడా. మేమైతే చూపిస్తున్నాను. మొత్తం చూడండి, గుడి 4 వైపులా ఇలా ఉంటుంది. లోన లక్ష్మీ టెంపుల్, అలానే మనకి అన్ని దేవుళ్ళు, సఖి గోపాల్ అనేసి ప్రతి దేవుళ్ళు ఉంటాయి. బయట చూస్తున్నారు కదా, ఇలా వ్యాన్స్ మీద మనకి ఆ ప్రసాదాన్ని చాలామంది భోజనాలకి, ఫంక్షన్స్కి వీటిని ఈ ప్రసాదాన్ని తీసుకువెళ్ళి ఫంక్షన్స్లో అట్లా దేవుడి ప్రసాదం ఇస్తారు. చూస్తున్నారు కదా, ఇక్కడ వర్క్ అవుతుంది, మొత్తం మోడిఫై చేస్తున్నారని చెప్పాను. వర్క్ చేస్తూనే ఉన్నారు, మొత్తం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఒక్కొక్క సైడ్ నుంచి కంప్లీట్ అవుతుంది. కానీ మనకి దర్శనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అక్కడ పైన వంటకాలు అన్నీ అవుతుంటాయి. అటు సైడు మనకి 4 ద్వారాల నుండి 4 రకాలుగా మొత్తం చూస్తున్నారు కదా. టెంపుల్ చూస్తే అసలు చాలా పెద్ద టెంపుల్ ఇది. ఈ స్వామి యొక్క విశిష్టతలు అనేవి ఇంకా చాలానే ఉన్నాయి. అయితే మీరు తప్పకుండా చూడండి, దర్శించుకోండి. ఎప్పుడైనా తప్పకుండా రండి. పూరి జగన్నాథ్ టెంపుల్ చాలా విశిష్టమైనది, చాలా పురాతనమైనది. మన హిందూ ధర్మంలో మనకి చాలా గొప్ప టెంపుల్గా పేరుగాంచినది కూడా. మీరు ఎంతమంది వచ్చారో చూసారో, ఈ టెంపుల్ యొక్క ఏవైనా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయినా తెలుసు అని తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా ఏవైనా ఈ వీడియో గురించి డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కమెంట్ చేసి అడగండి. మేము పూరిలో ఉంటున్నాం. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కమెంట్ చేస్తే నేను తప్పకుండా పెడతాను. మేమైతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.